మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి ప్రజలకు పంచుతాము అని గొప్పగా మాటలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ సంవత్సర కాలం నుండి తిరోగమనంలోనే పయనిస్తూ ఉంది అని, తిరోగమనం తప్ప మొత్తం అప్పులు తప్ప ఆదాయం అనేది కనిపించడం లేదు అని 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ గణాంకాలను వెల్లడించుకుంటూ కాగ్ అంతా బయటపెట్టేసింది. ఈ కాగ్ గణాంకాలను ఈరోజు ఒక పత్రిక అప్పే ఏమీ లేదు అని చెప్పి రాసిన కథనాన్ని కనుక చూస్తే, రాబడి లేదు, ఉన్న సంపద కూడా ఆవిరి. చంద్రబాబు ఏడాది పాలనలో తిరోగమనంలో రాష్ట్రం 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ గణాంకాలను వెల్లడించిన కాగ్ సంపద పెంచేస్తానని ఎన్నికల ముంగిట పెద్ద పెద్ద మాటలు, తీరా అధికారంలోకి వచ్చాక అస్తవ్యస్త పాలనతో ఉన్నది కూడా ఆవిరే. 2023-24లో వైఎస్ జగన్ హయాంలో వచ్చిన రాబడి కూడా రాలేదు. తగ్గిన ఆదాయం, భారీగా పెరిగిన అప్పులు. 2023-24తో పోలిస్తే 24-25లో 5,520 కోట్లు పడిపోయిన రెవెన్యూ రాబడి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, అమ్మకం పన్ను ఆదాయం తిరోగమనం. కేంద్ర గ్రాంట్లలో ఏకంగా 14,563 కోట్లు తగ్గుదల. భారీగా అప్పులు చేసిన మూలధన వ్యయం కేవలం 19,176 కోట్లే. భారీగా పెరిగిన రెవెన్యూ, ద్రవ్యలోటు. 2023-24 వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో మూలధన వ్యయమే 23,598 కోట్లు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వ ఏలుబడిలో రాష్ట్ర ఆదాయం తిరోగమనంలో ఉందని కాగ్ గణాంకాలు తేటతెల్లం చేశాయి. ఓ పక్క రెవెన్యూ రాబడి తగ్గుతూ, ఇంకో పక్క రాష్ట్ర అప్పులు భారీగా పెరుగుతున్నట్లు తేలింది. మార్చి నెలతో ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రాబడులు, వ్యయాల లెక్కలను కాగ్ బుధవారం వెల్లడించింది. వీటిని గమనిస్తే సంపద సృష్టించడం దేవుడెరుగు, అస్తవ్యస్త పాలనతో ఉన్న సంపదను కూడా ఆవిరి చేసేస్తున్నారని స్పష్టమవుతోంది. అంతకుముందు వచ్చిన దానిని కూడా నిలబెట్టుకోలేకపోయారని అర్థమవుతోంది. ఇందుకు ప్రధాన కారణం కక్ష సాధింపులు, రెడ్ బుక్ వేధింపులపైన దృష్టి పెట్టి పాలనను గాలికి వదిలేయడమేనని తెలుస్తోంది. సహజంగా ఎలాంటి సంక్షోభాలు లేకుంటే అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రాబడులకు మించిన ఆదాయం వస్తుంది. దేశమంతా అన్ని రాష్ట్రాలు ఇట్లే వస్తుంది, ఒక మన రాష్ట్రంలో తప్ప. కానీ రాష్ట్రంలో 2023-24లో వచ్చిన ఆదాయం 24-25లో రాకపోగా 5,520 కోట్లు తగ్గినట్లు కాగ్ గణాంకాలు పేర్కొంటున్నాయి. మరోపక్క రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు భారీగా పెరిగినట్లు తేల్చాయి. అంటే సంపదలోనూ వృద్ధిలోనూ రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తున్నట్లు తేలుతోంది. అమ్మకం పన్నుతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం 24-25లో తగ్గిపోయింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే అమ్మకం పన్ను రాబడి 1,053 కోట్లు పడిపోయింది. దీని అర్థం ప్రజల కొనుగోలు శక్తి తగ్గడమేనని ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రజల దగ్గర డబ్బు లేక కొనుగోలు శక్తి తగ్గిపోవడం, అమ్మకం పన్ను ద్వారా రాబడి పడిపోవడానికి ప్రధాన కారణమని అధికార వర్గాలు కూడా తెలిపాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా కుదేలైంది అంటే రియల్ ఎస్టేట్ రంగంలో పురోగతి లేదని స్పష్టమవుతూ ఉంది. అంతకుముందు ఆర్థిక ఏడాదితో పోలిస్తే 2024-25లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం 705 కోట్లు తగ్గిపోయింది. పన్నేతర ఆదాయం కూడా తిరోగమనంలో ఉందని కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. అంతకుముందు ఆర్థిక ఏడాదిలో పోలిస్తే 2024-25లో ఇది 842 కోట్లు తగ్గినట్లు కాగ్ గణాంకాలు పేర్కొన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధుల్లోనూ భారీగా తగ్గుదల నమోదైంది. 2023-24తో పోలిస్తే 24-25లో గ్రాంట్లు 14,563 కోట్లు తగ్గిపోయాయి. బడ్జెట్ అంచనాలను మించి అప్పులు చేసిన మూలధన వ్యయం అంతంత మాత్రంగానే ఉందని కాగ్ గణాంకాలు పేర్కొన్నాయి. తెచ్చిన అప్పును ఆస్తుల కల్పన కోసం మూలధన వ్యయంపై పెట్టాలని ఇటీవల చంద్రబాబు విలేకరుల సమావేశంలో నీతి వ్యాఖ్యలు పలికారు. అయితే 23-24తో పోలిస్తే
24-25లో మూలధన వ్యయం 4,413 కోట్లు తగ్గిపోయింది. చేసిన అప్పులను ఆస్తుల కల్పన పైన పెట్టలేదు. సూపర్ 6 హామీలను అమలు చేయలేదు. విద్య, వైద్యం, పౌష్టిక ఆహారం, సంక్షేమానికి సంబంధించి సామాజిక రంగ వ్యయం కూడా అంతకుముందు ఆర్థిక ఏడాదితో పోలిస్తే 24-25లో 4,696 కోట్లు తగ్గినట్లు కాగ్ స్పష్టం చేసింది. రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు భారీగా పెరిగిపోయినట్లు కాగ్ వెల్లడించింది. కాగ్ గణాంకాలను చూస్తే 23-24 కన్నా 24-25లో రాష్ట్ర రెవెన్యూ రాబడులు తగ్గిపోయినట్లు తేలుతోంది. అయినా రాష్ట్ర వృద్ధి రేటు పెరిగిపోతుందని, అదే సంపద అంటూ సీఎం చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. ఇదంతా కేవలం అప్పులు ఎక్కువగా చేయడానికే తప్ప రాష్ట్ర సంపద సృష్టికి కాదని స్పష్టమవుతోందని అధికార వర్గాలు పేర్కొంటూ ఉన్నాయి. అన్నీ తగ్గిపోవడమే, పెరిగింది ఏందో చెప్పాలి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయాలు తగ్గిపోయినాయి, పన్నేతర ఆదాయాలు తగ్గిపోయినాయి, మూలధన వ్యయము తగ్గిపోయింది, రెవెన్యూ లోటు బాగా పెరుగుతుంది, ద్రవ్యలోటు బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఇంకేమైనా ఉన్నాయా? అప్పులు అబ్బో, అసలు మనం ఊహాకు అందకుండా అప్పులైతే పెరుగుతూ ఉన్నాయిలేండి. అంత అప్పులు పెరిగి కేంద్రం, వీళ్ళు రాష్ట్రంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. కేంద్రం నుంచి గ్రాంట్లు కూడా తెచ్చుకోలేకున్నారు. జగన్తో పోలిస్తే ఎక్కడికో పడిపోయాయి గ్రాంట్ తెచ్చుకోవడంలో కూడా. మరి ఎందులో వీళ్ళు రాష్ట్రాన్ని పరుగులు పెట్టుతున్నది? కేసులు, అరెస్టులు, కక్షలు, రెడ్ బుక్కులు. నోరు తెరిస్తే ఇవే. ఎవరికండి ఇవి మంచి చేస్తాయి? ఎవరైనా ప్రభుత్వం చేసేటప్పుడు చట్ట ప్రకారం ఏమో చేసుకుంటూ పోతామని చెప్పాలి. బుక్ పట్టుకొని రెడ్ బుక్ అని దాని సంగతి తేలుతాం, మీ సంగతి తేలుతాం. ఇక్కడ ప్రజల సంగతి తేల్చారా? పోనీ సంవత్సరంలో ఒక్క సంక్షేమ పథకం ఏమైనా అమలు చేశారా? ఒక్క పావల ఎవరికైనా, ఒక్క పావల సంక్షేమ రూపంలో ఎవరికైనా అందించారా సంవత్సరమై? ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేస్తున్నారు. అమరావతి పేరు మీద మళ్ళీ అడిషనల్ ఏం చేస్తున్నారు? డబ్బు రాష్ట్రం అంతా ఈ విధంగా తిరోగమనం ఉందని చెప్పి అన్ని నివేదికలు చెబుతూ ఉన్నాయి. ఒక 3 పత్రికలు, 3 టీవీ ఛానళ్ళు, దాంట్లో కూర్చొని జూనియర్ ఆర్టిస్టులు, స్క్రిప్ట్ రైటర్లు, 10 పైసలకు పావలాగా వనికిరాని వాళ్ళు, వీళ్ళని సాటిస్ఫై చేస్తే సరిపోతుందా? రాష్ట్రంలో వాళ్ళని సాటిస్ఫై చేస్తే సరిపోతుందా? కొందరు విషయాన్ని అలాగే నింపడం కోసం కులాల మీద, మతాల మీద దాన్ని బేస్ చేసుకొని రాజకీయాలు చేసుకొని ఏంటండి చెప్తంతా కనుక చూడలేకున్నాం.